మనతో పాటు డాక్టర్ సుధీర్ ధారా గారు ఉన్నారు. వెల్కమ్ సార్ వన్స్ అగైన్. హాయ్ అండి. వాళ్ళని ట్రీట్ చేయడమే కాకుండా ఒక 2-3 సెషన్స్లో వాళ్ళకి రిలీఫ్ వచ్చి అలాగే వాళ్ళ పెయిన్ని గమనిస్తూ మళ్ళీ 6 నెలల తర్వాత ఇఫ్ దే హ్యావ్ ఎనీ మోర్ డిస్కంఫర్ట్ దాన్ని మళ్ళీ ఏదైనా సర్జరీ అవసరం లేకుండా పోస్ట్పోన్ చేస్తారు. సర్జరీ అవసరం లేకుండా ఏ దీర్ఘకాల నొప్పి అయినా కానీ నేను కరెక్ట్గా అసెస్ చేసి కరెక్ట్గా ట్రీట్ చేసి కరెక్ట్గా పేషెంట్ ఫాలో అయితే ఒక 3-4 నెలల తర్వాత ఆ పేషెంట్కి ఆమె డాక్టర్ అంతే, వాళ్ళకి తెలిసిపోతున్నాయి. నా దగ్గర రావరు కూడా వాళ్ళు. ఎందుకంటే అంత విశదీకరించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి వాళ్ళు ఫాలో అయినారనుకో ఇంకా రారు కూడా. ఎప్పుడో 5-6 సంవత్సరాలకి ఎక్కడైనా కనపడినప్పుడు ఎప్పుడైనా పెళ్ళిలోనో లేదంటే ఎక్కడైనా షాప్లో కనపడి బాగున్నారు సార్, బాగున్నాను నేను సార్ అంటే మనం చాలా సంవత్సరాలు కొన్నిసార్లు మర్చిపోతున్నాం. మనం ఎప్పుడో వైజాగ్లో ఒక పెళ్ళికి వెళ్తే ఒక ఆమె వచ్చారు, ఆవిడ కూడా ఆ పెళ్ళికి వచ్చారు. సార్ నేను సార్ 4 years బ్యాక్ నేను మోకాలు ట్రీట్మెంట్ తీసుకున్నాను అని చెప్పి. నిజంగా గుర్తులేదు, కాకపోతే గుర్తు తెలిసినట్టు యాక్షన్ చేసి బాగున్నారు కదా అంటే అంతా బాగుంది సార్. తర్వాత నేను 3-4 పేషెంట్ పంపించాను సార్, వచ్చారమ్మా నీ పేరు చెప్పారు ఊరికి అట్లా అంట. సో అంటే అది చాలా హ్యాపీనెస్ ఉంటుంది. బేసికల్ ఏంటంటే నేను చెప్పబోయేది ఆ ఫాలోఅప్, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్పి పేషెంట్ ఫాలో అవుతుంది లేదు అది కూడా వాచ్ చేయాలి. అంతే కదా. ఫోన్ కాల్స్ తోటి వచ్చినప్పుడల్లా అడగండి, అది చేయండి. ఈ ట్రీట్మెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది. పేషెంట్లు కూడా ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిరగాల్సిన అవసరం లేదు. ఈరోజు మీకు మోకాలు నొప్పి వచ్చింది, ఈరోజు మోకాలు నొప్పి ట్రీట్మెంట్ తీసుకున్నాక కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే మిగతా జాయింట్స్ కూడా అరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో పుట్టిన ప్రతి వ్యక్తికి మోకాలు సర్జరీ అక్కర్లేదన్నమాట. అయితే ఏ సర్జరీ అవసరం లేదమ్మా. కానీ అంటే ఇది జబ్బు కానివి డీజనరేటివ్ కండిషన్, దీర్ఘకాలంగా వచ్చే వయస్సు రీత్యా అరుగుదలతో వచ్చే నొప్పులకి డిసీజ్ ఉన్నాయనుకో కొన్ని, ఇప్పుడు క్యాన్సర్ డిసీజ్ ఉంటాయి, దానికి సర్జరీ చేయాల్సిందే. అపెండిక్స్ ఉంటుంది సర్జరీ చేయాలి, కెటరాక్ట్ ఉంటుంది సర్జరీ చేయాలి, టాన్సిల్స్ ఉంటాయి సర్జరీ చేయాలి. కొన్ని సర్జరీస్ తప్పకుండా చేయాలి. కొన్నిటికి ఏవైతే మన రొటీన్ డైలీ యాక్టివిటీస్ మన లైఫ్ స్టైల్ వల్ల జరిగే వాటికి రాకుండా చూసుకోవడం బెస్ట్. ఒకవేళ వచ్చినా కూడాను పెద్ద ఆపరేషన్స్కి వెళ్ళ అవసరం లేదని చెప్పేదే మన ఈ రీజనరేటివ్ థెరపీ. సార్ నాకు ఎప్పుడూ డౌట్ వస్తుంటుంది, అసలు ఎందుకు ఆర్థోపెడిషియన్స్ మీ మెథడాలజీని అసలు ఒప్పుకోరు? ఒకవేళ ఎందుకంటే మీరు ఇంత బాగా ఇంతమందికి చేస్తుంటే వాళ్ళు బోన్స్ జాయింట్స్ తోటే పని కాబట్టి వాళ్ళు ఎందుకు ఇచ్చేయరు? అంటే ఆర్థోపెడిషియన్స్ అని కాదు, ఆర్థోపెడిక్స్ కూడాను పాతకాలం నుంచి లేదు. ఆర్థోపెడిక్స్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో జనరల్ సర్జన్స్ అపోజ్ చేశారు. అవును, ఏదైనా కొత్త స్పెషాలిటీ వచ్చినప్పుడు రిపల్షన్ ఉంటుంది. అవునవును, 2-3 నచ్చని విషయం ఉంటుంది. అంటే చాలా మందికి నచ్చకపోవచ్చు, ఒక 2-3 రైజ్ అవుతారు, అరుస్తారు, ఇది పని చేయదు, ఇది అంత మోసం అది అని చెప్పి. మేము చేస్తాం కదా, మేము ప్రతి దాంట్లో ప్రతి సెగ్మెంట్లో ఉంటుంది. సో ఇది నార్మలే. ఈ హర్డల్స్ ఫేస్ చేయాల్సిందే, ఈ ఆటంకాలను దాటుకొని వెళ్ళాల్సిందే. అదే విషయంలో కొంతమంది కంప్లైంట్ కూడా ఇచ్చారు కౌన్సిల్లో మేము దగ్గర ఒక 1000 నుంచి 1500 రీసెర్చ్ పేపర్స్ని కౌన్సిల్కి సబ్మిట్ చేసాం. అంటే ఎంత బాగా ఈ పిఆర్పి పనిచేస్తుంది, ఎన్ని కంట్రీస్లో ఎంత ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి, ఎన్ని రీసెర్చ్ పేపర్స్ పాజిటివ్గా ఉన్నాయి అని చేసినవి ఆర్థోపెడిషియన్సే. ఈ 1500 ఆర్టికల్స్ మేమేం సంపాదించాం, ఇంకో కొన్ని వేల ఆర్టికల్స్ ఉంటాయి, ఏవి రీసెర్చ్ పేపర్స్, అవన్నీ చేసింది ఆర్థోపెడిషియన్స్, పెయిన్ స్పెషలిస్ట్ కాదు. ఇవన్నీ చేసింది వాళ్ళు. చెప్పింది ఏంటంటే సర్జరీ అన్నది లాస్ట్ రిసార్ట్. ఈ మధ్యలో ఈ రీజనరేటివ్ థెరపీ కరెక్ట్గా పేషెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకొని చేయడం ద్వారా మనం సర్జరీని ఇతరత్ర వేరే ట్రీట్మెంట్ అన్నిటిని కూడా పోస్ట్పోన్ చేయొచ్చు. ఈ 1500 ఆర్టికల్స్ మొత్తం కూడా కౌన్సిల్కి సబ్మిట్ చేసాం. కౌన్సిల్ ఆల్మోస్ట్ మొత్తం వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి అర్థమైన విషయం ఏంటంటే రీజనరేటివ్ థెరపీలో సత్తా ఉంది. రీజనరేటివ్ థెరపీని ప్రతి ఒక్కరు ఆప్ట్ చేసుకోవచ్చు. మోకాళ్ళకి కానీ, షోల్డర్కి కానీ, స్పైన్కి కానీ, ఇతరత్ర ఏ డీజనరేటివ్ కండిషన్, ఏ అరుగుదలకైనా కానీ. అది యాక్చువల్లీ అంటే ఆబ్వియస్లీ దట్ ఎక్స్ప్లెయిన్స్, అంటే బికాజ్ ఈ ఆపోజిషన్ వచ్చినా రాకపోయినా మీకైతే పేషెంట్లు బాగా పెరుగుతున్నారు. చాలా మంది ఎవరైనా ట్రీట్ చేస్తుంటారు సార్ ఇప్పటివరకు? నాకు 5 centers ఉన్నాయి కదా, 5 centersలో ఎక్కువ నీ జాయింట్స్ చేస్తుంటాం. మోర్ దెన్ 50,000 to 60,000 నీ జాయింట్స్ ఉండొచ్చు రఫ్గా. డేటా అంతా చేయట్లేదు ఇంకా. సార్ ఇప్పుడు పిఆర్పిలో అడ్వాన్స్మెంట్స్ కూడా వస్తున్నాయి, సూపర్ పిఆర్పి అని విన్నాం. సో మీ దగ్గర సూపర్ పిఆర్పి చాలా పాపులర్ ఇప్పుడు. అవును. వాట్ ఈస్ సూపర్ పిఆర్పి యాక్చువల్లీ? హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ సార్ ఫ్రమ్? ఇప్పుడు పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది, ప్లాస్మా మీద ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అన్ని జనరల్గా పిఆర్పి ఎక్స్ట్రాక్షన్ తోటి 5 to 10 lakh per cubic milliliter ఆఫ్ బ్లడ్లో 5 to 10 lakh ప్లేట్లెట్స్ ఉంటే దాన్ని
మనము ఎక్కడైనా జాయింట్లో కానీ లిగమెంట్లో కానీ స్పైన్లో ఎక్కడ వేసినా కానీ రీజనరేషన్ రీగ్రోత్ అవుతుంది అన్నది ప్రిన్సిపల్. అదే ఈ 5 to 10 lakhs 40 lakhs అయితే అవును, ఇంకా రీజనరేషన్ ఇంకా రిపేర్ ఎక్కువ అవుతుంది. అంటే ఆ ప్లేట్లెట్ నెంబర్ని, ఆ గ్రోత్ ఫ్యాక్టర్ నెంబర్ని కానీ ఎక్కువ కానీ మనం రిలీజ్ చేస్తే ఫాస్ట్గా రిపేర్ అవుతుంది, ఎక్కువ కాలం ఉంటుంది. సో దీన్ని సూపర్ డోస్ పిఆర్పి అంటారు. మామూలుగా పిఆర్పిలో 20 ml తీసుకుంటాం బ్లడ్, దీంట్లో 40 ml తీసుకుంటాం. ఇందులో మనకి ఇంత ఇస్తే తట్టుకుంటుంది బాడీ, ఇంత ఇస్తే అంటే మన బ్లడ్డే కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. ఎంత ఇచ్చినా ఏం కాదు. మనం తీసుకునేది 20 ml, సూపర్ డోస్ పిఆర్పిలో 40 ml తీసుకుంటాం. దాన్ని సపరేట్గా ప్రాసెస్ చేసి దాంట్లో దగ్గర 40 lakhs గ్రోత్ ఫ్యాక్టర్స్, ప్లేట్లెట్స్ మీద ఇంకా గ్రోత్ ఫ్యాక్టర్స్ కొన్ని బిలియన్స్లో ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేయడం ద్వారా దానికి ఇంకా ఫాస్ట్గా ప్లస్ ఆల్సో లాంగ్ లాస్టింగ్గా రిపేర్ ప్రాసెస్ జరుగుతుంది, ఎక్కువ కాలం ఉంటుంది. సో ఇది నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్ అనమాట, నెక్స్ట్ ఇంప్రూవైజేషన్ ఆఫ్ పిఆర్పి. సో దీంతో బేసికలీ ఏంటంటే కొన్ని మొండి కేసులు ఉంటాయి. సో కొన్నిసార్లు తగ్గవు. ఎలాంటి సార్ మొండి కేసు? ఒక మొండి ఎగ్జాంపుల్ కేసులు అంటే మనం ఆల్రెడీ చేస్తాము, రెస్పాన్స్ కొంతమందికి రాదు, 10 to 15% ఉంటారు. వాళ్ళలో సూపర్ డోస్ పిఆర్పి లాస్ట్ పిఆర్పి లాగా కూడాను. కొంతమంది ఆల్రెడీ రావడమే చాలా బ్యాడ్ పొజిషన్లో ఉంటారు, వాళ్ళకి డైరెక్ట్గా సూపర్ డోస్ పిఆర్పి చేయడం అందరికి చేయం. సో కొంచెం ఎర్లీ స్టేజెస్లో ఉంటారు, వాళ్ళకి మామూలు రొటీన్ పిఆర్పి సరిపోతుంది. సూపర్ డోస్ పిఆర్పి అన్నది జనరల్గా మా ప్రోటోకాల్ ఏంటంటే హై గ్రేడ్, అంటే బాగా సివియర్గా నీకు డిజనరేషన్ ఉందనుకో, దానికి సూపర్ డోస్ వాడతాం. చాలా లేదు యంగ్స్టర్స్ ఉంటారు, స్పోర్ట్స్ పీపుల్ ఎట్లన్నా కానీ దాన్ని రిపేర్ చేసుకొని రీజనరేట్ చేశాక మళ్ళీ గ్రౌండ్లోకి వెళ్ళాలి కదా, కోర్టులోకి వెళ్ళాలి కదా, వాళ్ళకి యూజ్ చేస్తాం. సో వాళ్ళకి ఏంటంటే ఫాస్ట్గా అయిపోవాలి. వాడు వెంటనే నెక్స్ట్ టోర్నమెంట్ ఆడాలంటే 15 రోజులు 20 రోజులు నెల ఉంటుంది. అవును, వాళ్ళకి సూపర్ డోస్ పిఆర్పి వాడతాం. సో వీటిల్లో రిజల్ట్స్ మంచిగా ఉన్నాయి, ఫాస్ట్గా ఉన్నాయి, ప్లస్ ఆల్సో ఫాస్ట్గా వాళ్ళని యాక్టివిటీకి తీసుకురావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సుధీర్ ధారా గారు. బికాస్ రెవల్యూషనరీ కాన్సెప్ట్స్ ఉంటాయి ఇవి, ఎక్సర్సైజ్ అక్కర్లేదు, ఇవన్నీ విని చాలామంది హర్షిస్తారు. లావుగా ఉన్న వాళ్ళందరూ అన్హెల్దీ కాదు, సన్నగా ఉన్నారని చెప్పి హెల్దీ అని అనుకోవద్దు. కాబట్టి ఇవన్నీ కొత్త ప్రమాణాలు మనమే పెట్టుకుందాం ఇంకా రాబోయే కాలం కోసం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.